హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నాలజీ ఫీట్స్. ఈరోజు మనం వన్ప్లస్ బడ్స్ G2 అన్బాక్సింగ్ చూడబోతున్నాము. అలాగే ఈ బడ్స్ గురించి కంప్లీట్ రివ్యూ కూడా మాట్లాడుకుందాము. ఇక ముందుగా అన్బాక్సింగ్ విషయానికి వచ్చినట్లయితే బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఇందులో వన్ప్లస్ బడ్స్ G2 ఛార్జింగ్ కేస్ ఉంది. ఇందులో పెయిర్ ఆఫ్ వన్ప్లస్ బడ్స్ G2 ఇయర్ బడ్స్ ఉన్నాయి. టూ పెయిర్స్ ఆఫ్ ఎక్స్ట్రా సిలికాన్ ఇయర్ టిప్స్ ఉన్నాయి. అంటే మీడియం సైజులో ఉండే పెయిర్స్ బడ్స్తో పాటుగా వస్తాయి. మిగతా రెండు స్మాల్ సైజులో మరియు లార్జ్ సైజులో వస్తాయి. అలాగే USB Type-C ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఉంది. అలాగే వీటితో పాటుగా కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఇంకా బాక్స్ డిజైన్ విషయానికి వస్తే ఛార్జింగ్ కేస్ చాలా షైనింగ్గా ఉంది. గ్లాసీ డిజైన్తో ఉంది. దీనిని ప్లాస్టిక్తో తయారు చేశారు. దీని వెయిట్ 42 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇంకా బడ్స్ విషయానికి వస్తే బడ్స్ స్టెమ్ బడ్స్ స్టెమ్తో పోల్చుకుంటే చాలా చిన్నవిగా ఉన్నాయి. వీటిని మెటల్తో కాకుండా ప్లాస్టిక్తో తయారు చేశారు. వీటి వెయిట్ ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 4.6 గ్రామ్స్ వరకు ఉంటుంది. అంటే ఇవి చాలా చాలా లెస్ వెయిట్తో వస్తాయి. అంటే మీరు చెవిలో పెట్టుకున్నప్పుడు లెస్ వెయిట్ కాబట్టి అంత ఈజీగా పడిపోవు. క్వాలిటీ అండ్ ఫిట్టింగ్ చాలా బాగుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ఛార్జింగ్ కేస్ బ్యాటరీ కెపాసిటీ 520 mAh వరకు ఉంటుంది. అలాగే ఒక్కో ఇయర్ బడ్ 40 mAh బ్యాటరీ కెపాసిటీ వరకు ఉంటుంది. సింగిల్ ఛార్జ్తో కేస్ని ఆల్మోస్ట్ 38 అవర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇయర్ బడ్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తే ప్లేబ్యాక్ టైం 5 అవర్స్ వరకు ఉంటుంది. అలాగే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేస్తే ప్లేబ్యాక్ టైం 7 అవర్స్ వరకు ఉంటుంది. ఇంకా పోర్ట్స్ అండ్ బటన్ విషయానికి వస్తే ఫ్రంట్లో ఒక ఇండికేటర్ కూడా ఉంది. దీని వెనక Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంది. అలాగే పేరింగ్ బటన్ కూడా ఉంది. ఈ బడ్స్ పేరింగ్ ప్రాసెస్ విషయానికి వస్తే పేరింగ్ ప్రాసెస్ అనేది చాలా చాలా సింపుల్గా ఉంటుంది. అంటే ఈ బడ్స్ని పేర్ చేసే డివైజెస్ పక్కన పెట్టగానే కనెక్ట్ అనే పాపప్ వస్తుంది. కనెక్ట్. వావ్, ఆల్మోస్ట్ 10 సెకండ్స్లో పేరింగ్ అయింది. సో పెయిర్ అయిన తర్వాత ఇక్కడ మనం చూడవచ్చు 100% బ్యాటరీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉందని చూపిస్తుంది. ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఫోన్ కాల్స్, మీడియా ఆడియో, ఇంకా కాంటాక్ట్ షేరింగ్, ఇయర్ బడ్స్ ఫంక్షన్స్, ఇంకా మనకు చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇయర్ బడ్ ఫంక్షన్స్లోకి వెళ్ళినట్టయితే నాయిస్ కంట్రోల్ మోడ్లో మొత్తం 4 మోడ్స్ ఉన్నాయి. మ్యాక్సిమం నాయిస్ క్యాన్సిలేషన్, ఆఫ్ మోడ్, ట్రాన్స్పరెన్సీ మోడ్. నాయిస్ క్యాన్సిలేషన్ మరియు మ్యాక్సిమం నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్స్, ఈ రెండు మోడ్స్ ఉపయోగించడం వలన సరౌండింగ్స్ నుంచి వచ్చే నాయిస్ మొత్తంగా తగ్గిస్తుంది. ఒకవేళ మీరు అవుటర్ నాయిస్ని వినాలనుకుంటే ట్రాన్స్పరెన్సీ మోడ్ని ఆన్ చేసి పెట్టుకోవచ్చు. అలాగే ఇందులో ఇయర్ బడ్ ఫిట్ టెస్ట్ కూడా ఉంది. అంటే మీ బడ్స్ చెవిలో పెట్టుకున్న తర్వాత అవి కరెక్ట్గా ఫిట్ అయినాయా లేదా అని చెక్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎక్కడ బడ్స్ చెవిలో పెట్టుకొని ఫిట్ టెస్ట్ మీద క్లిక్ చేస్తే బడ్స్ మీరు కరెక్ట్గా పెట్టుకొని ఉంటే గుడ్ అని చూపిస్తుంది, లేకపోతే యావరేజ్ అని చూపిస్తుంది. చూడండి, ఇక్కడ బడ్స్ నేను కరెక్ట్గా పెట్టుకున్నా కాబట్టి నాకు పర్ఫెక్ట్ ఫిట్ అని వచ్చింది.
ఇప్పుడు చూడండి, నేను బడ్స్ కరెక్ట్గా పెట్టుకోలేదు, రెండు యావరేజ్ అని చూపిస్తుంది. ఇప్పుడు నేను ఒకదాన్ని కరెక్ట్గా పెట్టుకున్నా, ఇంకోదాన్ని కరెక్ట్గా పెట్టుకోలేదు, అందుకని ఒకదానికి గుడ్ అని చూపిస్తుంది, ఇంకొక దానికి యావరేజ్ అని చూపిస్తుంది. సో ఇలా మీరు బడ్స్ చెవిలో కరెక్ట్గా పెట్టుకున్నారా లేదనేది దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే ఫార్మ్వేర్ అప్డేట్ కూడా ఉంది. దీని మీద క్లిక్ చేసి అప్డేట్స్ ఏమైనా వచ్చినా లేవని చూసుకోవచ్చు. లేకపోతే ఆటో ఫార్మ్వేర్ అప్డేట్ పెట్టుకుంటే ఫార్మ్వేర్ అలాగే సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఒకవేళ మీరు OnePlus యూజర్ అయితే ఈ ఆప్షన్స్ అన్నీ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. ఒకవేళ మీరు నాన్ OnePlus యూజర్ అయితే హే మెలోడీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ ఆప్షన్స్ అన్నిటినీ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు ఇందులో. అలాగే ఇందులో డాల్బీ యాటమ్స్ సపోర్ట్ కూడా ఉంది. ఇంకా ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే దీనిలో 11mm బేస్ ట్యూన్డ్ డైనమిక్ డ్రైవర్స్ ఉంటాయి. ఆడియో క్వాలిటీలో లౌడ్నెస్ ఎక్కువ ఉంటుంది, బేస్ అద్భుతంగా ఉంటుంది. దీనిలో మనకు డాల్బీ యాటమ్స్ సపోర్ట్ కూడా ఉంది. దీనిలో మనకు టోటల్గా 3 మైక్రోఫోన్స్ ఉంటాయి. ఈ 3 మైక్రోఫోన్స్ ఉపయోగించి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా ఇయర్బడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే లెఫ్ట్ ఇయర్బడ్ మీద సింగిల్ ట్యాప్ చేస్తే ఆడియోని పాజ్ చేయవచ్చు లేదా ప్లే చేయవచ్చు. లెఫ్ట్ ఇయర్బడ్ని డబుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ ఆడియోని ప్లే చేయవచ్చు. అలాగే లెఫ్ట్ బడ్ని ట్రిపుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ ఆడియో ప్లే అవుతుంది. స్టెమ్ని 1 సెకండ్ వరకు టచ్ అండ్ హోల్డ్ చేస్తే నాయిస్ కంట్రోల్ మోడ్స్కి షిఫ్ట్ అవుతుంది. అలాగే లాంగ్ టచ్ చేస్తే డివైజెస్ని స్విచ్ చేయవచ్చు. అలాగే ఇందులో ఇన్ ఇయర్ డిటెక్షన్ టెస్ట్ కూడా ఉంది. అంటే మీరు సాంగ్ వింటూ ఉన్నప్పుడు సడన్గా ఇయర్ బడ్స్ చెవిలో నుంచి తీసేస్తే సాంగ్ వెంటనే పాజ్ అవుతుంది. ఇంకా కనెక్టివిటీ విషయానికి వస్తే ఇది బ్లూటూత్ 5.2తో వస్తుంది. వైర్లెస్ రేంజ్ 10 మీటర్స్ వరకు ఉంటుంది. ఇంకా OnePlus Buds Z2 విషయంలో స్పెషల్గా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెన్స్తో వస్తుంది. ఛార్జింగ్ కేస్ అనేది IPX4 సర్టిఫికేషన్తో వస్తుంది. అలాగే బడ్స్ అనేది IP55 సర్టిఫికేషన్తో వస్తుంది. ప్రైస్ విషయానికి వస్తే ఈ బడ్స్ ప్రస్తుతం 4,999 రూపీస్ వరకు ఉంది. అయితే నాకు ఈ బడ్స్ ఫ్రీగా రావడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే నేను OnePlus 11Rని ప్రీ ఆర్డర్లో కొనడం వలన ఇవి ఫ్రీగా ఇచ్చారు. ఇప్పుడైతే ఈ ఆఫర్ లేదు. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే ఈ బడ్స్ నాకు చాలా నచ్చాయి. ఎందుకంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఇయర్ డిటెక్షన్ ఫీచర్ కూడా ఉంది. స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంది. ఇన్ని ఫీచర్స్ 4,999 రూపీస్కి రావడం అనేది చాలా గుడ్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఈ బడ్స్ కొనాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆ లింక్ క్లిక్ చేసి కొనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.